హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో దగ్గర ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ వండర్ఫుల్గా ఒకే డైరెక్షన్లో ఉండడం జరిగింది అనమాట అండి. మైనర్ పుల్ బ్యాక్ అన్న అట్లీస్ట్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మైనర్ పుల్ బ్యాక్ వస్తుందని చూస్తున్నాం, కానీ మార్కెట్లో ఎక్కడ పుల్ బ్యాక్ సిగ్నల్స్ అయితే కనబట్లేదు అనమాట అండి. సో కంటిన్యూ కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ అనేది ఒక ఒకే డైరెక్షన్లో కంటిన్యూగా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. బట్ ఎనీ టైం ఒక స్మాల్ పుల్ బ్యాక్ ఒక 200-300 పాయింట్ నిఫ్టీలో రావడం అనేది డ్యూ అనమాట అండి. సో ఖచ్చితంగా ఆ మైనర్ పుల్ బ్యాక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇట్ ఈస్ అవైటెడ్ అనమాట అండి. ఖచ్చితంగా వస్తుంది. సో అది మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది అనమాట అండి. సో మార్కెట్ ఇంతవరకు ప్రీవియస్గా మనకి సెల్ ఆన్ రైజ్ మార్కెట్ కదండి. సో ఇప్పుడు బై ఆన్ డిప్స్ అనమాట అండి. ఎనీ డిప్ మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో మార్కెట్ సినారో సెంటిమెంట్ చాలా పాజిటివ్గా ఆప్టమిస్టిక్గా మనకు అనిపిస్తుంది, రైట్. సో అయితే ఈరోజు చూస్తే కనుక సో నిఫ్టీ ఓపెనింగ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. సో దానికి రీజన్ వచ్చి మనకి డొమెస్టిక్ సిపిఐ డేటా, డబ్ల్యూపీఐ డేటా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో సో అవి రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్లోనే ఉండడం జరిగిందనమాట అండి. సో మార్కెట్ చేయడం, సో అందువల్ల ఫర్దర్గా ఇంకా లిక్విడిటీ టైట్నింగ్ అగ్రెసివ్గా ఉండకపోవచ్చు. మేబీ ఇన్ఫ్లేషన్ ఈజ్ గెటింగ్ టాప్డ్ అవుట్, ఇన్ఫ్లేషన్ కొంచెం టాప్ అవుట్ అవి ప్రాసెస్లో ఉంది కాబట్టి అది ఒక పాజిటివ్ అనమాట అండి. అనదర్ పాజిటివ్ ఏంటంటే సో ఒపెక్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ లైక్లీ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో అది విచ్ ఇస్ అనదర్ పాజిటివ్ ఫర్ ఇండియా. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కొంచెం కంట్రోల్లో ఉండడం జరిగింది, కొంచెం తగ్గుతుంది అనమాట అండి, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ ఎకానమీస్ లైక్ ఇండియా అనమాట అండి. సో బీయింగ్ డెవలపింగ్ ఎకానమీ, సో మన డిమాండ్ చాలా ఉంటుంది కాబట్టి సో ఇంపోర్ట్స్ భారం పడకుండా సో ఆ క్రూడ్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇవి కొంచెం పాజిటివ్ అనమాట అండి. అండ్ లుక్ అట్ దిస్ ఎఫ్ఐఎస్ అనదర్ ఫ్యాక్టర్ అనమాట అండి. ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ ఆల్సో లుకింగ్ సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూచర్ టైమ్స్. సో డెఫినెట్గా థింగ్స్ బాగానే ఉంటాయని చెప్పి దే స్టార్టెడ్ అక్యుములేటింగ్ స్లోగా బయింగ్ సైడ్ ఉన్నారన్నమాట అండి. సో ఫార్ సో గుడ్ ఫ్రెండ్స్. సో ఎఫ్ఐఎస్ 1377 కోట్ల దాకా బయింగ్ చేయడం జరిగింది. డిఐఎస్ నామినల్గా 136 crores సెల్లింగ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ యాంఫీ డేటాలో తెలిసింది ఏంటంటే సో యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ ఏవైతే ఉంటాయో తగ్గిపోయినాయి, ఎస్ఐపి అమౌంట్స్ కానివ్వండి, ఓకే. సో అదేవిధంగా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో లంసమ్స్ ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి. బట్ కానీ ఐ డోంట్ థింక్ సో. అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది, డిఐఎస్ అందువల్ల పార్టిసిపేషన్ తగ్గడం అది ఒక రీజను. కానీ మార్కెట్లోకి అమౌంట్ రావట్లేదంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే సో పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్నెస్, సో పీపుల్ ఆర్ లెర్నింగ్, మార్కెట్స్ గురించి తెలుసుకుంటున్నారు. మనలాగా నాలాంటి ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో చాలామంది దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు గివ్ దేర్ నాలెడ్జ్ అనమాట అండ్ షేర్ దేర్ నాలెడ్జ్. సో అండ్ రీటైల్ పీపుల్ కూడా దే వాంట్ టు లెర్న్ సంథింగ్. సో డిఫరెంట్ కోర్సెస్ ద్వారా నేర్చుకుంటున్నారు, బుక్స్ చదువుతున్నారు. సో రకరకాల మీడియం ద్వారా కొంచెం అవేర్నెస్ చాలా బాగా పెరిగింది కదా ఫ్రెండ్స్, ఓకే. సో ఎప్పుడైతే అవేర్నెస్ పెరిగిందో దే వాంట్ టు ట్రై ఇండిపెండెంట్. సో ఓన్గా లెర్నింగ్ చేసుకుని ఓన్గా కొంచెం స్టాక్ ఐడియాస్ అవి చదివి చార్ట్స్ టెక్నికల్స్ ఫాలో కానీ ఫండమెంటల్స్ ఫాలో కానీ అక్రాస్ ఇండియా నేను చూస్తున్నాను అనమాట. డిఫరెంట్ సిటీస్లో నేను డిఫరెంట్ సెషన్స్ అవి అటెండ్ అవ్వాను కదా. సో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట అండి. సో ఎందుకంటే ఎస్పెషల్లీ కోవిడ్ ఫాల్ తర్వాత సో అందరూ కూడా చాలా నేను లాస్ట్ టైం నాసిక్ వెళ్ళడం జరిగిందనమాట అండి. ఒక ఆఫ్లైన్ సెషన్ 3 days అటెండ్ అవ్వడం జరిగింది. సో అందరూ ట్రేడర్స్ వచ్చారన్నమాట అండి ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో చాలామంది ఏంటంటే అందరూ కూడా సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ సో మెనీ పీపుల్, బిజినెస్ పీపుల్ వాళ్ళందరూ కూడా సో కోవిడ్ తర్వాత అందరూ క్వశ్చన్ మార్క్ అనమాట అండి. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎలాగా సర్వైవల్ ఏంటి అనేది అందరూ అప్పుడు దే స్టార్టెడ్ థింకింగ్. పెద్ద ఇండస్ట్రీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హై లెవెల్ హెచ్ఎన్ఐస్ అనమాట అండి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దే స్టార్టెడ్ ట్రేడింగ్, దే స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టింగ్. అప్పుడు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం చూసుకోవాలని చెప్పి సో థింకింగ్ అనేది ట్రిగ్గర్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ ఎలాగా మన ఐటీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఐటీ ఫ్రెండ్స్ అందరూ కూడా సో దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా సో రీటైల్ పీపుల్ యొక్క పార్టిసిపేషన్ ఖచ్చితంగా వెరీ కమెండబుల్. సో ఖచ్చితంగా రీటైల్ పీపుల్ పార్టిసిపేషన్ పెరిగింది, అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట అండి. అందువల్ల మేబీ దట్ ఈస్ ద రీజన్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఫ్లో తగ్గి ఉండొచ్చు అనమాట అండి, రైట్. సో అయితే మార్కెట్స్ కొంచెం ఓవర్ హీట్ అయినాయనడానికి మనకి ఇండెక్స్ ఆల్రెడీ అలారమింగ్ లెవెల్లో ఉందన్నమాట అండి. సో యాజ్ అండ్ వెన్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా మార్కెట్స్లో కొంచెం కరెక్షన్ అనేది వస్తుంది అనమాట అండి. సో మార్కెట్లో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ మోడ్లో ఉంది, రైట్. సో మార్కెట్ మనం యాక్చువల్గా ఫియర్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి కదా. సో అప్పుడు బాటమ్ అవుద్దని చాలాసార్లు నేను లాస్ట్ టైం కూడా చూపించడం జరిగింది. సో సమ్వేర్ క్లోజ్ టు దిస్ పొజిషన్లో ఆ లెవెల్స్లో మనం ఈటీఎఫ్స్ అవి కొనడం జరిగింది. ఐ థింక్ నిన్న సండే ఎక్స్క్లూజివ్ లైవ్ స్ట్రీమ్ ఒకటి నేను చేశాను కదా ఫ్రెండ్స్. సండే ఎక్స్క్లూజివ్ లైవ్ స్ట్రీమ్లో కూడా మనకి కొంతమంది అడగడం జరిగింది. సో ఐఎమ్ సిట్టింగ్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి రాజు గారు, ఆల్రెడీ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. సో ఏం చేయమంటారు, ఇప్పుడు బయటకు వచ్చేయమంటారా, రైట్.
ఇప్పుడు యాక్చువల్‌గా సెల్ చేసేయచ్చా అన్నట్టుగా అడిగితే నేను జస్ట్ స్టిల్ హోల్డ్ ఇంకా హోల్డ్ చేయండి అని చెప్పడం జరిగింది కదా! ఓకే. సో, అందువల్ల ఏంటంటే మీరు చూడొచ్చనమాట అండి. సో, ఇంకా మనం మంచి లెవెల్స్‌లో కొనడం జరిగింది. అండ్ ఇంకా ఆప్టిమిస్టిక్‌గానే కనిపిస్తుందనమాట అండి. అండ్ బీయింగ్ ఈటీఎఫ్స్ కాబట్టి మనం నీడ్ నాట్ వర్రీ. సో, ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో కాదు కాబట్టి ఓవరాల్ బంచ్ ఆఫ్ స్టాక్స్ ఎస్పెషల్లీ బ్యాంక్ బీస్, నిఫ్టీ బీస్ ఇవన్నీ నేను సజెస్ట్ చేయడం జరిగింది కదా! సమ్‌వేర్ అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర అరౌండ్ జూన్ ఆ లెవెల్స్‌లో మనం బై చేసాం కదా! అందరూ కూడా రైట్. సో, అండ్ వీఆర్ సిట్టింగ్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. అండ్ డూ హోల్డ్. సో, మార్కెట్ ట్రెండ్ అయితే మాత్రం చాలా ఆప్టిమిస్టిక్‌గా చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. ఆల్రెడీ వీఆర్ సిట్టింగ్ ఇన్ మోర్ దాన్ 15% ప్రాఫిట్స్ రైట్. అండ్ లెట్ us hope మేబీ 20-30% ఏమన్నా మార్కెట్ ఇస్తుందేమో, విల్ వెయిట్ అండ్ సీ. బట్ మీన్ వెల్ దేర్ మైట్ బి సమ్ స్లైట్ ప్రాఫిట్ బుకింగ్, స్లైట్ పుల్ బ్యాక్స్ రావచ్చు అనమాట అండి. సో, మళ్ళీ వచ్చి బౌన్స్ అవుతుందేమో చూద్దాం అనమాట ఫ్రెండ్స్ రైట్. ఓకే. సో, మార్కెట్స్ అయితే చాలా చాలా బుల్లిష్‌గా ఉన్నాయి. సో, మార్కెట్స్ అందులో తిరగలేదనమాట అండి. సో, దే ఆర్ షోయింగ్ వెరీ గుడ్ స్ట్రెంత్. సో, వాల్యూమ్స్ ఎందుకంటే మీరు కంపేర్ చేస్తే కనుక వాల్యూమ్స్ ఆర్ డీసెంట్ వాల్యూమ్స్ అనమాట. అంటే ఇదివరకు ప్రీవియస్‌గా దెర్ వర్ అంటే లో వాల్యూమ్ డేస్ చాలా సెషన్స్ ఉన్నాయన్నమాట అండి. బట్ కానీ మీరు చూడొచ్చు అనమాట, అక్యుములేషన్ విత్ వాల్యూమ్ బేస్డ్ అక్యుములేషన్ జరుగుతుంది. సో, వాల్యూమ్స్ యావరేజ్ వాల్యూమ్స్ మీరు డ్రా చేసుకుంటే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్సే జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఓకే అని నా ఒపీనియన్ అనమాట అండి. సో, అయితే గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్స్ కొంచెం హెడ్ విండ్స్ ఉన్నాయన్నమాట అండి. కొన్ని లెవెల్స్ మనం వాచ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఆ లెవెల్స్ కొంచెం ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసాయి కాబట్టి ఆ లెవెల్స్ దగ్గర కైండ్ ఆఫ్ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, నెక్స్ట్ టార్గెట్స్ వచ్చి 18,100 ఫస్ట్ కుడ్ బి ద ఫస్ట్ హర్డిల్ అనమాట అండి. సో, నిఫ్టీ కొత్త హైస్‌కి వెళ్ళాలంటే కనుక సో, ఫస్ట్ ఇమీడియట్ హర్డిల్ వచ్చి సో, ఇప్పుడున్న లెవెల్ ఇట్ సెల్ఫ్ కొంత చిన్న రెసిస్టెన్స్ పాయింట్ అనమాట అండి. బట్ ఇప్పుడున్న స్ట్రెంత్‌ని బట్టి చూస్తే మేబీ ఇట్ విల్ క్లైమ్ అనమాట. మేబీ అనదర్ 200 పాయింట్స్ వెళ్ళొచ్చేమో. ఇఫ్ గ్లోబల్‌గా సెంటిమెంట్ ఎక్కడ కూడా ఇది నెగెటివ్ ఏది రాకుండా ఉంటే కనుక 18,100, 18,300 అండ్ లైఫ్ టైమ్ హై అనమాట అండి. నెక్స్ట్ అల్టిమేట్ రెసిస్టెన్స్ అండ్ అల్టిమేట్ టార్గెట్ కుడ్ బి 18,600 రైట్. సో, 18,600 లెవెల్స్ దాకా సో, మార్కెట్ వెళ్ళి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి. విల్ సీ. బట్ స్ట్రైట్‌గా ఇప్పుడు వెళ్ళదు. సో, దేర్ విల్ బి ఎంత పరిగెట్టిన తర్వాత ఇంత రన్అప్ తర్వాత ఇట్ షుడ్ టేక్ సమ్ బ్రీత్ ఇన్ అగైన్ బ్రీత్ అవుట్ రైట్. సో, మళ్ళీ పరిగెట్టాలంటే ఇట్ షుడ్ టేక్ సమ్ బ్రీత్ కదా! సో, కొంచెం గ్యాప్ తీసుకోవాలి కాబట్టి సో, డెఫినెట్‌గా స్లైట్ పుల్ బ్యాక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. విల్ వెయిట్ అండ్ సీ ఏ రకంగా వస్తుందో చూద్దాం. సో, అది సివియర్‌గా వస్తుందా లేకపోతే మామూలుగా జస్ట్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ 1 ఆర్ 2 డేస్ కైండా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా లుకింగ్ వెరీ స్ట్రాంగ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా సో, ఆల్రెడీ ప్రీవియస్‌గానే ఐ థింక్ స్టాక్ ఐడియాస్ మనం డిస్కస్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సి ఈజ్ లుకింగ్ గుడ్ అని చెప్పడం జరిగింది కదా! చార్ట్ ప్యాటర్న్ అది కూడా రైట్. సో, నౌ వీ కెన్ సీ అనమాట. ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ అది దాటి వెళ్తుంది కదా! సో, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో, ఇంకా దేర్ ఇస్ ఎ స్కోప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగడానికి ఇంకా స్కోప్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. సో, నేను ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపించడం జరిగింది కదా! సమ్‌వేర్ అరౌండ్ 1400 లెవెల్స్‌లో ఆల్రెడీ ₹100 మనం ఆ లెవెల్స్ నుంచి పెరగడం జరిగింది. ఇక్కడ ఎవరైనా బై చేసి ఉన్నారంటే దే మేడ్ ఆల్రెడీ ₹100 ప్రాఫిట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట అండి. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ దే ఆర్ హోల్డింగ్ దే ఆర్ ఇన్ డీసెంట్ ప్రాఫిట్స్ అనమాట అండి రైట్. సో, ఇన్‌ఫాక్ట్ కొంచెం లో లెవెల్‌లో కొనడం జరిగింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు యాడ్ కూడా చేసామన్నమాట. సో, దే ఆర్ సిట్టింగ్ ఇన్ వెరీ డీసెంట్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్ రైట్. ఓకే. డిస్క్లైమర్ ఐ యామ్ ఆల్సో హోల్డింగ్. అండ్ సండే రోజు నా ప్రెజెంటేషన్ జరిగింది కదా! సో, ఐ థింక్ ఫ్రెండ్స్ మీలో ఆల్రెడీ రీసెంట్‌గా చాలా మంది కొత్త మంది సబ్స్క్రైబ్ అయ్యారు కదా! సో, ఒకవేళ ఆ రోజు యాక్చువల్‌గా సండే లైవ్ చూసి మీరు ఓకే పార్టిసిపేట్ చేసుంటే వెళ్ళండి గుడ్. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యింటే ఐ డూ ఎంకరేజ్ అనమాట అండి. ప్లీజ్ డూ వాచ్. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. సండే లైవ్ స్ట్రీమ్ నేను చేయడం జరిగిందనమాట అండి. సో, సండే లైవ్ స్ట్రీమ్ ఎక్స్క్లూజివ్‌గా చూడండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను అందులో షేర్ చేయడం జరిగింది. సో, అందువల్ల ఏంటంటే మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో, లైక్ మోర్ దాన్ 50,000, 60,000 పెట్టి నేను చేసే ఒక కోర్స్ కంటెంట్ అనమాట అండి ఇది. సో, చాలా వండర్‌ఫుల్ కంటెంట్ అనేది మనం ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. సో, మొన్న సండే అనమాట అండి. సో, మీలో ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ట్రేడింగ్ సంబంధించి చాలా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. సో, ట్రేడింగ్ సంబంధించి ఎన్నో విషయాలు నార్మల్‌గా థియరిటికల్‌గా చెప్తూ ఉంటారు కదా! సో, అలా కాకుండా ప్రాక్టికల్‌గా విత్ క్యాలిక్యులేషన్స్, విత్ నంబర్స్ తోటి ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా లైక్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, స్టాప్ లాస్ ఇంపార్టెంట్ ఏంటి, ట్రైలింగ్ ఎందుకు చేయాలి, సో, ఎంత రిటర్న్స్ మనం జనరేట్ చేస్తే వీ కెన్ మేక్ అవర్ క్యాపిటల్ డబల్ ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా సో, విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట అండి. సో, ఐ డూ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ గో అహెడ్ అండ్ వాచ్. అండ్ అదే కాకుండా రీసెంట్‌గా ఎవరైతే ఆంధ్రపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారో సో, ప్లేలిస్ట్ చూడండి ఫ్రెండ్స్. సో, మన ఛానల్ ప్లేలిస్ట్‌లో నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్‌లు ఉన్నాయన్నమాట అండి. సో, పాత్ టు ప్రో ట్రేడర్, డెరివేటివ్ సంబంధించి టెక్నికల్ అనాలిసిస్, ట్రేడింగ్ రైట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి ఇండెక్స్ స్టడీ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో నేను వీడియోస్ చేయడం జరిగిందనమాట అండి. సో, యూ కెన్ వాచ్, యూ కెన్ గో అహెడ్ అనమాట. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీరు లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ వాచ్ ఫ్రెండ్స్ రైట్. సో, విత్ దిస్ నౌ జస్ట్ విల్ సీ బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ లుకింగ్ గుడ్. సో, నిఫ్టీ విషయానికి వద్దాం అనమాట అండి. సో, ఆప్షన్ చైన్ అని చెప్తుందో ఒకసారి చూసేద్దాం. సో, ఆప్షన్ చైన్ చూస్తే కనుక
ఆప్షన్ చైన్ ఏం సజెస్ట్ చేస్తుందో మనం చూద్దాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎల్లుండి ఎక్స్పైరీ కదా ఫ్రెండ్స్. ఓకే, ఇది కొంచెం షార్టెస్ట్ వీక్ కదా. సో 18,000 సైకలాజికల్ రౌండ్ ఫిగర్ అనమాట. 18,000 దగ్గర మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజు కూడా ఒక 44,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడం జరిగింది, రైట్. సో మోస్ట్లీ 17,800 దగ్గర కూడా ఉందన్నమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక 17,700 ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా దే ఆర్ వైండింగ్ అప్, రైట్. సో నెగిటివ్ చూసారా. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ప్రీమియం పెరుగుతుంది. అంటే 17,700 ఈ లెవెల్లో ఎవరైతే కాల్ అమ్మారో వాళ్ళందరూ దే ఆర్ ఇన్ ట్రబుల్. ఎందుకంటే అవన్నీ ఇందామని అయిపోయాయి కాబట్టి అవి లాస్ బుక్ చేసుకుని దే ఆర్ రోలింగ్ అప్. ఓకే, సో అవి లాస్ బుక్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ కూడా దే ఆర్ సెల్లింగ్. పుట్ సైడ్ మీరు చూస్తే కనుక క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు అనమాట. 17,600 అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 17,700 కిందకి రాకపోవచ్చు అని దే ఆర్ యాంటిసిపేటింగ్ అండ్ దే ఆర్ అగ్రెసివ్. ఈవెన్ అట్ 17,800 ఆల్మోస్ట్ ఎట్ ద మనీ దగ్గర కూడా స్ట్రైక్. అంటే మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ ఫర్దర్ అప్ ట్రెండ్ అనమాట. ఇంకా పైకి వెళ్ళొచ్చు అని దే ఆర్ రైట్ ప్లేయింగ్ ద గేమ్. ఓకే, విల్ సీ వాట్ హ్యాపన్స్, రైట్. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఆటోస్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు కొంచెం అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో అరౌండ్ 2.5% పెరిగింది. రియాలిటీ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవన్నీ కూడా సో పెర్ఫామ్ చేయడం జరిగింది. సో అయితే ఓన్లీ పిఎస్యూ బ్యాంక్, మీడియా, ఐటీ అవి అండర్ పెర్ఫామ్ చేయి. చాలా ఐటీ అనేది చాలా కాలంగా ఇట్ వాజ్ లెగాడ్. సో ఐటీ కొంచెం పెర్ఫామ్ చేయట్లేదు. సో ఎందుకంటే యూఎస్లో రిసెషన్ ఫియర్స్ ఇలాంటివి కొంచెం ఉన్నాయి కదా, ఏదర్ రిసెషన్ ఆర్ గ్రోత్ స్లో డౌన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అందువల్ల ఐటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంతవల్ల ఐటీ కంపెనీస్ మీద కొంచెం ఆ ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట, రైట్. ఓకే, సో పిఎస్యూ బ్యాంక్స్ నార్మల్. సో ఇవి కొంచెం నెగిటివ్గా ఉండడం జరిగింది. ఓవరాల్గా సెక్టర్ ప్లే అనేది జరుగుతుంది అనమాట, రైట్. సో అండ్ విల్ లుక్ ఎట్ గ్లోబల్ ఇండిసెస్ ఆల్సో. గ్లోబల్ ఇండిసెస్ ఒకసారి చూసేస్తే కనుక సో మోస్ట్లీ దే ఆర్ లుకింగ్ గుడ్ అనమాట అండి, రైట్. సో గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట, నథింగ్ స్పెసిఫిక్. ఈ రోజు కూడా మన మార్కెట్ యాక్షన్ చూస్తే కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉండడం జరిగింది అనమాట. మైనర్ కొంచెం కిందకు వచ్చింది, మళ్ళీ పెరిగిందంటే నాట్ ఏ మేజర్ మూవ్. ఇంట్రాడేలో పెద్ద మూవ్స్ అనేవి రాలేదన్నమాట, రైట్. అయితే విక్స్ అయితే మాత్రం ఇట్ వాజ్ మెయింటైనింగ్. సో విక్స్ అయితే స్టేబుల్గానే మెయింటైన్ అవుతుంది. సో అంటే యాక్చువల్గా తగ్గలేదన్నమాట, ఇంత గ్యాప్ అప్ ఇంత స్ట్రెంత్ వచ్చినా కూడా. సో విక్స్ స్టిల్ ఇంకా కొంచెం అంటే ఎక్కడో ఫియర్ అనేది ఇంకా స్టిల్ ఉందన్నమాట అండి. సో విక్స్ అనేది స్టిల్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అరౌండ్ 17 లెవెల్స్ దగ్గర మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అండ్ గోయింగ్ టు స్టాక్ ఐడియాస్ యాక్చువల్గా నథింగ్ స్పెసిఫిక్ అనమాట. ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట. అండ్ నేను కొంచెం ఫార్మాట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్గా మనం చెప్పడం జరిగింది కదండి, ఐ స్టార్టెడ్ వన్ ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్ ఇన్ విచ్ ఐ విల్ బి షేరింగ్. సో టెలిగ్రామ్ ఛానల్లో నేను స్పెసిఫిక్ స్టాక్ ఐడియాస్ అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను అనమాట అండి. సో అండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ ఎలా చేసుకోవాలి, ఓకే, అండ్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎప్పుడు స్టాప్ లాస్ ఇమీడియట్ ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, అవన్నీ కూడా నేను చేసే ట్రేడ్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట అండి. సో అది దానికి పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అండి. ఓకే, అండ్ యాక్చువల్గా ఇది యూజ్ డిస్కౌంట్లో ఉంది ఫ్రెండ్స్. ఇది పెర్ ఇయర్ ఓన్లీ ఇయర్లీ కేవలం 2,000 రూపీస్ అనమాట అండి. ఓకే, సో అది కూపన్ కోడ్ వచ్చి యాక్చువల్గా మీరు ఇండియా 75 అని లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, లింక్ క్లిక్ చేయండి. తర్వాత ఏంటంటే యూ హ్యావ్ టు టైప్ అనమాట ఇండియా 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఆ కూపన్ కోడ్ అనమాట అండి. ఇండియా 75 మీరే సెలెక్ట్ చేస్తే కనుక సో మీకు డిస్కౌంట్ 75% డిస్కౌంట్ వస్తుంది అనమాట అండి. యాక్చువల్ 8,000 ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అనమాట. సో అది 2,000కే రావడం జరుగుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుంచి కోర్స్ కంటెంట్ యాక్టివ్గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ రోజు నేను 2 స్టాక్ ఐడియాస్ ఆల్రెడీ అందులో షేర్ చేయడం జరిగిందనమాట అండి. సో మోస్ట్లీ స్టాక్ ఐడియాస్ అన్నీ కూడా నేను ఆ ఛానల్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, రైట్. అండ్ చాలా చాలా నామినల్ అమౌంట్ అనమాట అండి. సో అది కొన్ని రోజులు మాత్రం ఉంటుంది డిస్కౌంట్. ఓకే, ఐ డూ ఎంకరేజ్ మీలో ఎవరైతే సీరియస్గా ఉన్నారో, రియల్లీ వాంట్ టు బిల్డ్ సమ్ వెల్త్, రియల్గా మంచి ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిటర్న్స్ పొందాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా సో ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఐ డూ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. సో అందులో మనం స్టాక్ ఐడియాస్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం అనమాట అండి, రైట్. సో కొంచెం ఫార్మాట్ మారుస్తుంది అనమాట అండి. సో ప్రీవియస్గా మనం చేసినట్టుగా స్టాక్ ఐడియాస్ ఎక్కువ డిస్కస్ చేయకుండా సో కొన్ని ఇంట్రాడే ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ కోసం డెరివేటివ్ ఐడియాస్ కొన్ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి. ఓకే, సో ఇంట్రాడే చేయొచ్చు అనమాట అండి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. ఇట్స్ లైక్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. ఇది ఇంట్రాడే అనమాట, ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు. ఓకే, సో ఆల్రెడీ ఒక డౌన్వర్డ్ హైయర్ హైయర్ లోస్ వెళ్తున్నది. ఆ ఛానల్ బ్రేక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఓకే, సో కైండ్ ఆఫ్ రివర్సల్ వెడ్జ్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అవుతూ ఉన్నది. సో అది బ్రేక్ అయిపోవడం జరిగింది, రైట్. ఛానల్ బ్రేక్ అయింది, వీక్నెస్ ఉంది. అండ్ క్యాండిల్ విక్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్ ఎవరైతే ఉన్నారో సెల్లింగ్ గురించి ఆలోచించవచ్చు అనమాట అండి. యాజ్ అండ్ వెన్ ఇట్ బ్రేక్స్ 29.40 బ్రేక్ అయితే కనుక ప్రైస్ సో మోర్ వీక్నెస్ పాసిబుల్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా ఇది ఒక సపోర్ట్ కదా. సో అది బ్రేక్ అయితే కనుక ఫ్రెండ్స్ ఇది ఒక 30-40 రూపీస్ దాకా ఇంట్రాడేలోనే మీకు
వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది ఒకటి స్టాక్ అనమాట అండి. నెక్స్ట్ అమర్ రాజా బ్యాటరీస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. యాక్చువల్గా ఇది బయింగ్ సైడ్ అనమాట. అది షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు డెరివేటివ్స్ ఎవరైతే చేస్తున్నారో. సో అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడ నుంచి ఒక ₹8 దాకా యూ కెన్ ప్లాన్. సో 6 to 8 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, సెల్లింగ్ వచ్చినప్పుడు అది అబ్జర్వ్ అయింది. అండ్ అల్టిమేట్గా డే క్యాండిల్ అయితే ఇది 15 మినిట్స్ అనమాట. డే క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయింది. రైట్, ఒకవేళ కనుక రేపు స్ట్రైట్ అవే ఒకవేళ 5:30 పైన ఓపెన్ అయితే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. ఈవెన్ ఇంకా బుల్లిష్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా కొన్ని స్టాక్ ఐడియాస్ జస్ట్ వాంట్ టు షేర్. బజాజ్ అంబుజా సిమెంట్స్ అండి. అంబుజా సిమెంట్స్ కూడా ఒక మంచి ప్యాటర్న్, ప్రీవియస్ రెసిస్టెన్స్ అది కూడా దాటింది. సో అంబుజా సిమెంట్ కూడా కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో యూ కెన్ ప్లాన్ అనమాట అండి. సో ఇంట్రాడేలో మీరు కావాలంటే కనుక యూ కెన్ ప్లాన్ ఫర్ అంటే స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటా యూ కెన్ మేక్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. ఇంట్రాడేలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, అదేవిధంగా బజాజ్ ఆటో కూడా యూ కెన్ లుక్ ఎట్ దిస్. బజాజ్ ఆటో కూడా సో ఒక మంచి ప్యాటర్న్ అనేది రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్తుందన్నమాట అండి. సో బజాజ్ ఆటో ఆల్సో లుకింగ్ వెరీ స్ట్రాంగ్. సో ఒకవేళ కనుక 4,100 ప్రైస్ దాటి క్లోజ్ అవుతుంటే కనుక సో ఇందులో కూడా 5 to 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. అయితే ₹5 ₹10 అంటున్నారేంటి అనుకోవద్దు. సో డెరివేటివ్స్లో ₹5 ₹10 అంటే ఇంటూ 1000 ఇంటూ 500 మల్టీప్లైస్ అనమాట అండి. ఎందుకంటే మన లాట్ సైజులో కొంటాం కదా. ఓకే, సో ఇట్ విల్ బి హ్యూజ్ అనమాట. నెక్స్ట్ బీపీసీఎల్ కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. సో బీపీసీఎల్ కూడా 345 లెవెల్స్లో ఉందన్నమాట అండి. సో 370 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అయితే స్టాప్ లాస్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అది చూసుకుని ఎగ్జిట్ అవ్వండి. రైట్, ఓకే. సో ఇవి కొన్ని స్టాక్ ఐడియాస్ అనమాట అండి. సో నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. సో కొన్ని స్టాక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ప్లస్ దీపక్ నైట్రైట్ కూడా చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట అండి. ఈ స్టాక్ ఐడియాస్ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ దెమ్ అనమాట అండి. అండ్ ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవండి. సో స్టాక్ ఐడియాస్ మోస్ట్లీ ఐ విల్ బి డిస్కసింగ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో మనకి ఎలాగ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఆల్రెడీ లాస్ట్ వీక్ షేర్ చేసిన ఒకసారి నేను ఐ వాంట్ టు జస్ట్ షేర్. రైట్, సో ఫార్మాట్ చేంజ్ అయినప్పుడు అండ్ ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకునే ఒక ఇంపార్టెంట్ స్టాక్ ఒకటి వరల్డ్ టెంప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది అనమాట అండి నేను. ఓకే, సో అది ఎందుకంటే దెర్ వాజ్ సమ్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం నెగిటివ్గా కామెంటరీ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో యాక్చువల్గా స్టాక్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్, కైండ్ ఆఫ్ మల్టీ బ్యాగర్ అనమాట అండి. ఐ మేడ్ వెరీ గుడ్ మనీ ఈవెన్ దో ఈరోజు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎగ్జిట్ అయిపోయాక అనదర్ 8% పడిపోయింది అనమాట అండి. సో ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్లోని అలారం సెటప్ చేసుకున్నాను అనమాట, ఈ స్వింగ్ లోస్ ఎప్పుడైతే బ్రేక్ అవుతున్నాయో సో ప్రైస్ రివర్స్ అవుతుంది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి. సో ఐ సేవ్డ్ వెరీ గుడ్ మనీ. సో లాసెస్ అవ్వకుండా సో 17% పడిపోయింది అనమాట ఇంట్రాడేలో. ఒక 3-4-5% పడినప్పుడే నేను బయటకు వచ్చాను. తర్వాత అనదర్ 8 to 10% అక్కడి నుంచి ఇంకా పడింది అనమాట అండి. రైట్, ఓకే. ఒకవేళ మీరు ఎవరైనా ప్రీవియస్గా మనది ఫాలో అవి ఒకవేళ హోల్డ్ చేస్తుంటే కనుక జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. రైట్, అండ్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసింది దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. జేకే పేపర్, సఫారీ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. రెయిన్బో హాస్పిటల్ అయితే ఇంకా వెళ్ళిపోతుంది, అసలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు మళ్ళీ ఎంటర్ అవ్వడానికి. ఐజీఎల్ కూడా ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. యాఫెల్ కూడా ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. ఇవన్నీ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన అనమాట అండి. రైట్, ఓకే. అండ్ యా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో టాటా ఎలక్సీ, రైట్, నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్ 10,000 దగ్గర నేను యాడ్ చేశాను కొన్నానని చెప్పి. సో అంటే స్టాక్స్ విచ్ ఆర్ మేకింగ్ న్యూ హైస్ దే విల్ గో ఈవెన్ హయ్యర్. ఓకే, మనం ఎప్పుడు కూడా పడిపోయిన స్టాక్స్ ₹100 స్టాక్స్ ₹10 స్టాక్ కొందామని ఎక్కువ చాలామంది ఆలోచిస్తుంటారు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. ఓకే, అల్టిమేట్గా పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మ్యాటర్ అనమాట అండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు 5,000 దగ్గర కొంటే స్టాక్ కాస్ట్ ఎక్కువ అనుకుంటే ఇప్పుడు 10,000 దగ్గర కూడా ఉందన్నమాట అండి. సో అందువల్ల పెరిగే స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి, సో తగ్గే స్టాక్స్ ఎప్పుడు తక్కువగానే ఉంటాయి అనమాట అండి. ఓకే, అది మాత్రం ఎప్పుడు మర్చిపోద్దు ఫ్రెండ్స్. రైట్, సో ఓవరాల్గా ఏంటంటే సో మీరు చూస్తే కనుక సో మార్కెట్ అంతా చాలా బుల్లిష్గా ఉంది కాబట్టి సో చూస్తూ ఉండండి. సో ఎనీ టైమ్ ఎనీ రివర్సల్ ఆర్ స్లైట్లీ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ సో చేయాలనుకున్నా కూడా దట్ ఈస్ అప్ టు యూ అనమాట అండి. బట్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. సో ప్రస్తుతం గ్లోబల్గా అంతా కూడా కామ్గా ఉంది కాబట్టి థింగ్స్ ఆర్ లుకింగ్ నార్మల్ అనమాట అండి ఫ్రెండ్స్. రైట్, ఓకే. అండ్ ఐ డూ ఎంకరేజ్ వన్స్ అగైన్ బిఫోర్ కంక్లూడింగ్ వీడియో, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా సో నామినల్ అమౌంట్ కాబట్టి సో ఈ విత్ ఇన్ 1 స్టాక్లోనే యూ కెన్ రికవర్ యాన్యువల్ ఫీజు ఏదైతే ఉందో అది మీరు రికవర్ చేయొచ్చు అనమాట అండి. సో యాక్చువల్గా లైవ్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు, నేను ఇంకా చాలా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అండి. సో ఛానల్ ఒక మంచి కమ్యూనిటీ తయారు చేద్దామని ఐడియాతోనే ఉన్నాను అనమాట అండి. సో ఇంకా చాలా సబ్జెక్ట్ చాలా వీడియోస్ అవి కూడా ఐ వాంట్ టు షేర్. సో టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కోర్సులో నేను షేర్ చేస్తాను అనమాట అండి. కోర్స్ కంటెంట్లో ఉంటుంది. రైట్, సో వెంటనే ఆలస్యం చేయదు ఫ్రెండ్స్, ఇది మంచి ఆపర్చునిటీ. ఇమీడియట్గా వెరీ సూన్ ద ప్రైస్ మళ్ళీ పెరిగిపోతుంది అనమాట అండి. ఓకే, సో నామినల్ అమౌంట్ తోటి సో మంచి రిటర్న్స్ మనం అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఐ వాంట్ టు బిల్డ్ ఏ వెరీ గుడ్ కమ్యూనిటీ.
సో మీరందరూ కూడా డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. రైట్, విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.